దృశ్యం కనిపిస్తున్నది. ఎంత అద్భుతమైన ఆత్మజ్యోతి అండి, జ్ఞానజ్యోతి అండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఎంత 3 మార్లు ఇంత దేదీప్యమానంగా ఆ జ్యోతిని చూడగలిగామంటే ఎంత అదృష్టం. మకర నక్షత్రంగా కనిపిస్తున్నది అక్కడ మనకి. స్వామివారు చాలా ఆనందం పొందుతున్నారు. అక్కడ ఒక పక్క ఆభరణాలు, అక్కడ ఆభరణాలు సంతానంలో ఆభరణాలు కూడా స్వామివారికి అలంకారం జరుగుతుంది. అలంకారం జరుగుతున్న టైంలో కూడా ఇక్కడ కుమారులు జ్యోతి రూపంలో మనకి దర్శనమిచ్చారు. ఆయన ఎంత అదృష్టం. ఆ స్వామివారు ఒక్కొక్కసారి పరమానందం పొందారంటే ఆయన 3 సార్లే కాదండి, అధికం అన్నట్టు ఇస్తూ ఉంటారు. చూడండి, దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా అక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. అక్కడ స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే జ్యోతి వచ్చిందో చక్కగా వారికి మంగళహారతి లాగా శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గజాననాయ మంగళం, గజాననాయ మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మంగళ మంగళం, మంగళం మంగళం, నిత్యజయ మంగళం, మంగళం మంగళం, నిత్య శుభ మంగళం. చూడండి, లోపంచి ప్రసాదం